సంవత్సరానికి 5 లక్షల మందికి పైగా రోడ్డు యాక్సిడెంట్ ద్వారా మరణిస్తున్నారని పెద్దపల్లి జిల్లా రవాణా అధికారి రంగారావు గోదార్కని సబ్ డివిజన్ ఏసీపీ మడత రమేష్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదార్కనిలో శుక్రవారం రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయం ఆవరణలో రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో ముఖ్య అతిథిగా జిల్లా రవాణా అధికారి ఏసీపీ పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాల యజమానులు పాటించాల్సిన ట్రాఫిక్ నియమాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మెసేజ్ కానీ తెలియని వాటికి కూడా ఓటీపీ అడిగినప్పటికీ కూడా లేకుంటే బ్యాంక్ నుంచి వచ్చినా లేకుంటే వేరే ఏ రకమైన వాట్సాప్ కానీ లేదంటే టెలిగ్రామ్లో కానీ ఈ రకరకాలైన యాప్ల నుంచి వచ్చిన ఏ లింకులు కానీ పెట్టినారనే దాన్ని కూడా ఒక్కసారి గమనించి చూడండి. ఎందుకంటే మీకు ఇంటర్మీడియట్ చదివే పిల్లలు 10th క్లాస్ చదివే పిల్లలు మీకు మోటార్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఎంత బాధ్యతగా మనం ప్రవర్తిస్తున్నాం అనే దాని మీదనే మనం యాక్సిడెంట్లను తప్పించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు 10th క్లాస్ పిల్లలకి మీరు మోటార్ సైకిల్ ఇస్తారు, లేకుండా మీకున్న మోటార్ సైకిల్ 10th క్లాస్ మనం ఎవరికి ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేటువంటి సామాజిక బాధ్యత ఎంతో కొంత ఉండాలి. అది ఈ పక్కల మీద ఏంటంటే కాదు, మన ఇంట్లో మన పిల్లలు మన మనవడు కొడుకు చిన్న పిల్లలు మోటార్ సైకిల్ ఇస్తున్నాం, లేకుండా మన మోటార్ సైకిల్ తీసుకొని పోయేటప్పుడు ఎంత బాధ్యతగా పోతున్నాం, కారు మీద పోయేటప్పుడు ఎంత బాధ్యతగా పోతున్నాం. మనం మీ వెహికల్ ఒక డ్రైవర్కి ఇస్తే ఇంత పెద్ద ఖర్చు పెట్టి ఇన్స్టాల్మెంట్ పెట్టి తీసుకున్న వెహికల్ ఒక డ్రైవర్ కప్ప చెప్తున్నాం, ఒక క్లీనర్ కప్ప చెప్తున్నాం. మనం చాలా చూస్తుంటాం. మీడియా మిత్రులు అందరికీ రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళు అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు ఒక్కసారి చేయలేదు. అది రోడ్డు భద్రతా వారోత్సవాలు అని చెప్పేసి పెట్టుకున్నాయి. ఈ భద్రతా వారోత్సవాల గురించి అసలు రోడ్డు ఎక్కితే హెల్మెట్ పెట్టుకోవాలి, లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలని తెలియని మిత్రులు ఎవరైనా ఒకరు చేయలేదు. మీకు కొత్తగా చెప్పేది ఏముంది, మీకు చెప్పేది ఏం లేదు. కానీ మీకు కొత్తగా చెప్పేది ఏంటి అంటే ఒక్కసారి మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఒకసారి మీ ఫోన్లో ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేసి ఒక సంవత్సరానికి రోడ్ యాక్సిడెంట్ లోపల ఎంతమంది చనిపోతున్నారు అని ఒక్కసారి కొట్టి చూడండి. నిజంగానే కొట్టి చూడండి. దాదాపు నాకు తెలిసిన వాళ్ళు సార్ కరెక్ట్ చెప్తారేమో, 1,75,000 దాదాపు 1,75,000 మంది రోడ్ యాక్సిడెంట్లలో చనిపోతారు. నాట్ రాంగ్, ఇట్ ఇస్ కరెక్ట్ స్టాటిస్టిక్స్. ఒక సంవత్సరానికి 1,75,000 మంది పైగా చచ్చిపోతారు. ఇంకా ఏది దొంగలాంటి తర్వాత చచ్చిపోయిన సంగతి వేరే. అదేవిధంగా మీరు అదే గూగుల్లో కొట్టి చూడండి. ఇది ఒక ప్రపంచ యుద్ధంలో, ఏ ప్రపంచ యుద్ధంలో కూడా ఇంతమంది చనిపోలేదు. ఏది అనుభవం వేసుకున్న ప్రపంచ యుద్ధంలో కూడా ఇంతమంది ఎక్కడ చనిపోలేదు. సో దీన్ని బట్టి చూస్తే మనం ఏ స్థాయిలో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఏ స్థాయిలో మనం దాని మీద కంట్రోల్ కాదు కాబట్టి అది జరిగింది. ఇటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. వాటి కోసమే మనం అంతా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ లారీలలో మీకు అన్ని తెలిసిందే. గూడ్స్ లో ఈ గూడ్స్ మనకు తీసుకువెళ్ళడానికి ప్యాసింజర్లు ఎక్కించుకునేదానికి మీరు ప్రయత్నించకండి. ఎందుకంటే ఏదో బిల్లు ఉందని, ఇంకెక్కడ ఉందో, ఏదో పార్టీ ఉందని అనుకుంటారు. దానికి మీరు 5-6 నెలల కోసం కొట్టుకుని మనం అందులో పార్టీలు తీసుకెళ్ళి చిన్న ప్రమాదం జరిగితే ఎన్ని ప్రాణాలు అవుతాయి ఒకటి. ఇంటి పెద్ద అని ఏంటంటే దాని ఇంపాక్ట్ ఎట్లుంటుందని ఆలోచిస్తుంది.